వేలేరు గ్రాముల రాధిక, గుర్జపల్లి రాజు, స్వాతి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారులకు స్టేషన్ గణపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే మొన్న 11వ తారీఖు నాడు రాష్ట్రంలో ఒక బై ఎలక్షన్ జరిగింది. దానికి ఈరోజు ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికి గాను 6వ రౌండ్ పూర్తయి అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 1400 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మనం స్టేషన్ గణపురం నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నాయి. అవి పనులు కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి పెద్దలు మన శాసనసభ్యులు ప్రతి దాంట్లో ముందు వరుసలో ఉండి ఆ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇక ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని నిదర్శనం ఈరోజు జూబ్లీ ఎలక్షన్ ఫలితం. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా రేపు ఏ ఎలక్షన్ వచ్చినా, రేపు స్థానిక సంస్థలే కానీ ఇంకా ఏ ఎలక్షన్ అయినా కానీ వచ్చినా కానీ ఈరోజు ఒక ధీమా వచ్చింది మనకు కూడా. కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు ఆవిష్కరిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా రేపు రాబోయే ప్రతి ఎలక్షన్లో కూడా కష్టపడి పనిచేసి వాళ్ళ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు. స్టేషన్ గణపూర్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్టేషన్ గణపూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కడియం శ్రీహరి గారికి, మరియు జనగామ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు గారికి, దేవాదాయ చైర్మన్ పుట్లపల్లి శ్రీధర్రావు గారికి, వేదికను అలంకరించిన ఇతర హోదాల్లో ఉన్న పెద్దలందరికీ, లబ్ధిదారులందరికీ, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులందరికీ, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వస్తున్న ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వైద్య ఖర్చుల కోసం, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ విధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం కూడా చాలా సంతోషకరం. సీఎంఆర్ఎఫ్ లబ్ధి పొందుతున్న లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కడియం శ్రీహరి గారు ఈ లబ్ధిదారులకు చెక్కులు త్వరితగతిన రావడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ అధికారులకు సూచిస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకు ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మన కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తున్నందున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా నిలబడ్డ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అన్ని గ్రామాల్లో కూడా మంచి విజయం సాధిస్తామని అనుకుంటూ కోరుకుంటూ ముగిస్తున్నాను. పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన
సమావేశ సభాధ్యక్షులు స్థానిక మండల పార్టీ అధ్యక్షులు శిరీష్ రెడ్డి గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పెద్దలు తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శాసనసభ్యులు గౌరవశ్రీ కడియం శ్రీహరి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు సోదరులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంకెల్ లింగాజీ గారికి, పొట్లపల్లి శ్రీధర్రావు గారికి, మార్కెట్ చైర్మన్ లావణ్య గారికి, మార్కెట్ వైస్ చైర్మన్లు ఐలన్న కొల్లూరు నరసింహ గారికి, మిగతా అన్ని మండల పార్టీ అధ్యక్షులకు, ఎంపీపీలకు, మాజీ ఎంపీపీలకు, మాజీ జడ్పీటీసీలకు, వేదిక మీద ఉన్న అనుబంధ సంఘ అధ్యక్షులకు, ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులకు, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు, కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కానీ, ఇక్కడికి రాకుండా ఎల్ఓసీలు కడియం శ్రీహరి గారి ఇంటి వద్దనే ఎన్నో కోట్ల రూపాయలు తీసుకుని ఇచ్చే వైద్య సహాయ నిమిత్తం ఇచ్చే ఎల్ఓసీలు కానీ ఒక సాంప్రదాయబద్ధంగా ఒక బాధ్యతగా వాళ్ళు ఏదో హాస్పిటల్ పోయినరు, 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, ఏదో మేము ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాం మా క్యాంప్ కార్యాలయానికి తెచ్చిండ్రు ఆ రిసిప్ట్లు, అవి ఏదో పిఏ తోటి పంపిస్తే 5,000 10,000 వస్తే ఆడ ఎవరికైనా చెప్పి అక్కడ ఇస్తే అయిపోతుంది అనేది కాకుండా వారు ఎమ్మెల్యేగా ఉన్న దగ్గర నుండి చాలా బాధ్యతగా ఆ వచ్చిన ఫైళ్ళని అన్నింటినీ తీసుకొని అది ఏ పార్టీ ఎవరు మన వాళ్ళ మంది వాళ్ళ అనేది కాకుండా ఆ వైద్యం కోసము లోపలికి పిలుచుకొని మాట్లాడతారు. ఏమయ్యా నీకు వచ్చిన డిసీజ్ ఏంది, ఎన్ని రోజులు హాస్పిటల్ ఉన్నావు, అందాజ ఎంత అయింది ఖర్చు, ఆ ఖర్చును చూసి కూడా చలించి బాధపడి ప్రత్యేకంగా లెటర్లు పెట్టి లక్షల రూపాయలు అయితే దానికి ఇంచుమించు 5-10 వేలు తగ్గే విధంగా ఎక్కువ శాతం ఎంత వీలైతే అంత ఎక్కువ శాతం డబ్బులు తెచ్చే విధంగా ప్రయత్నం చేసేది ఒక కడియం శ్రీహరి గారే అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి ఒక మచ్చు తుణుక మీకు ఉదాహరణ ఈరోజు చెప్తా. మా సోదరుడు మోరే మోహన్ రావుకు ఒక హార్ట్ ఆపరేషన్ అయింది, ఒక 5 లక్షల వరకు వారికి ఖర్చు అయింది. మొన్న ఒక చెక్కు తెచ్చిచ్చిండు, మళ్ళా బాధపడి అయ్యో ఇవి సరిపోవు అని మళ్ళీ ఈరోజు దాదాపు 2,80,000 రూపాయల చెక్కు ఆ లబ్ధిదారునికి అలా పెద్దలు వారి చేతి మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం పెట్టుకున్న దాంట్లో దాదాపు 70% ఎబో మ్యాక్సిమం ఎంత వీలైతే అంత అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఎల్ఓసి ద్వారా 90% ఖర్చులు వారి మీద ఆర్థిక భారం పడకుండా కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి అందివ్వడం జరుగుతుంది. ఇంకా 15 రోజులు 20 రోజులు నెల రోజులు నిమ్స్ హాస్పిటల్లో ఉన్న బాధితులకు స్వయంగా కడియం శ్రీహరి గారు వారి పిఏలతోటి నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారికి ఫోన్ చేసి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే ఏ తీరుగా మాట్లాడతారో అంత రిక్వెస్ట్గా ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎవరు ఏ బాధతోటి ఆ నిమ్స్ హాస్పిటల్లో ఉన్నా ఇతర హాస్పిటల్లో ఉన్నా అంత కుటుంబ సభ్యులకు ఏ రకంగానైతే వైద్యం కొరకు మాట్లాడతారో అంతే తీసుకోకుండా మన అందరి కొరకు కూడా మాట్లాడి రిక్వెస్ట్ చేసి వైద్యాన్ని అందుబాటులోకి వాళ్ళకి అన్ని రకాలు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే ఆ మానవతావాది ఒక కడియం శ్రీహరి గారని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీ అందరికీ తెలవాలని చెప్తున్నా. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో ఇస్తున్నాం, తీసుకుపోతుండ్రు. గతంలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, అక్కడెక్కడనో ఒక డ్రైవర్కో పిఏకో ఇస్తే దానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపించాలి. నిజమా కాదా? తెచ్చిన తర్వాత తెచ్చింది అని చెప్పిన తర్వాత మళ్ళీ 5-10 ఇచ్చి తీసుకుపోయే పరిస్థితి ఉండే. ఇక్కడ పంపంగా బాధ్యతగా పంపించడం, పంపిన ఫైల్స్కు ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా చూసుకోవడం, తెచ్చిన చెక్కులకు వారి సొంత ఖర్చులతోటి ఒక 50,000 లక్ష ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్ తీసుకొని మర్యాదపూర్వకంగా పిలిచి కూర్చోబెట్టి గౌరవంగా మీ చెక్కులు మీ చేతిలో పెట్టి ఎవరికన్నా లంచం ₹1 ఇచ్చిండ్రా అని మరీ అడిగి ఎవరికి ఇయ్యద్దు, ఇస్తే మీరే బాధ్యులు, నేను ప్రజాసేవ చేయడానికి ఉన్నా, మీరు నాతోటి ఎంత సేవ అయినా పార్టీలకు అతీతంగా చేసుకోవడానికి చెప్పి ఇచ్చే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది ఒక కడియం శ్రీహరి గారు అనేది కూడా మీరంతా గుర్తెరగాలి. ఇవాళ ఇవే కాదు, మండలాలకు వచ్చినప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ లేదా ఇంకా ఏ ఇతర చెక్కులు ఇచ్చినప్పటికీ అక్కడ కూడా అదే అడిగి ప్రత్యేకంగా అందరికీ భోజనాలు పెట్టి పంపిన దినాలు పెద్దలకు మన నాయకులకు ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు మనం వారికి ఓట్లు దేనికేసినాం? అభివృద్ధి చేస్తాడనే ఒక కాన్సెప్ట్ తోటి
గత 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో విధ్వంసం చేసిండ్రు, వెనుకబాటుకు గురి చేసిండ్రు. బాధ్యత లేకుండా 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల యొక్క అవసరాలను కానీ, ప్రాంత అభివృద్ధి కానీ, రైతు శ్రేయస్సు కానీ కోరలేదనే ఉద్దేశంతో మనం మన నాయకునికి ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు గెలిపించినాం. గెలిపించిన తర్వాత వారు అంతే బాధ్యతతోటి ఈ 20 నెలల కాలంలోనే 1400 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే ముందుంచే ప్రయత్నం చేసింది వారు కాదా అని సందర్భంగా అడుగుతున్నా. 1400 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్స్ తెచ్చి ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్లతోటి ఏ మండలంలో ఈ హెడ్ క్వార్టర్లో ఎన్ని వందల కోట్లతోటి యంగ్ ఇండియా స్కూల్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ కానీ, 100 పడకల ఆసుపత్రికి కానీ, సీసీ కెనాల్స్ కానీ, రిజర్వాయర్ల నుండి రైతులకు నీళ్ళు అందించడానికి నేరుగా ఉపకాలువలకు కానీ ఎక్కడెక్కడ ఏం చేస్తుండో ప్రొసీడింగ్స్తో సహా 10 సార్లు ఇచ్చినప్పటికీ అది ఏ రకంగా అంటే అవి మేమే తెచ్చినాం, మేమే ప్రపోజల్స్ ఇచ్చినాం అని ఒక తొండి మాటలు మాట్లాడితే ఒక 4-5 సార్ల ఈ సంవత్సరం ప్రొసీడింగ్స్ కూడా తెచ్చి ఇచ్చిన తర్వాత ఆ దరిద్రులు నోరు మూసుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న 3 నెలల ముందు ఈ పంటకు కలెక్టర్ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కూర్చొని ఈరోజు ఈ పంట అంతా పండియడానికి ముందస్తు ప్రణాళికతోటి సమ్మక్క సారక్క బ్యారేజ్ నుండి దేవాదుల పంపు నుండి రిజర్వాయర్లు నింపి రిజర్వాయర్ల నుండి ఉపకాలువలతోటి ఈ పైన కూర్చున్న కింద కూర్చున్న మా కాంగ్రెస్ వారి అనుచరులు సైనికులతోటి కాలువలెంబడి తిప్పి రైతాంగానికి బ్రహ్మాండంగా పంట పండియడానికి ముందస్తు ప్రణాళికతోటి మమ్మల్ని అందరినీ కష్టపెడుతూ వారు కష్టపడి అధికారులతోటి మరి అనుసంధానం చేస్తే ఈ పంటలు పండినాయి. దురదృష్టవశాత్తు మొన్న మోంతా తుఫాన్ తోటి కొంత నష్టం జరిగితే బాగా బాధపడి నా నియోజకవర్గంలో ఎక్కువ నష్టం జరిగింది, రైతులకు అతి త్వరగా పంట నష్ట పరిహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి కలిసి చాలా బాధపడ్డ వ్యక్తి కూడా కడియం శ్రీహరి గారే అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంతేగాక నియోజకవర్గంలో రోడ్లు తెగినాయి, మోరీలు తెగినాయి, అక్కడక్కడ విపరీతమైన ఇబ్బందులు జరిగితే అతి త్వరగా కలెక్టర్ను కూర్చోబెట్టి వారం రోజుల్లోపే 7 మండలాలలో ఆ పనితీరు మీరు చూస్తుంటూ గ్రామాలలో పని జరుగుతుందా లేదా అతి త్వరగా తాత్కాలిక మరమ్మతులను చేపట్టి మరి శాశ్వత పనుల కొరకు కూడా మంజూరు పంపిన వ్యక్తి ఒక కడియం శ్రీహరి గారు అనేది కూడా మనం గుర్తెరగాలి. మరి ఈ రకంగా ఈ నియోజకవర్గాన్ని బాధ్యతగా పట్టింపుతోటి తీసుకుపోతున్న వ్యక్తి మొట్టమొదలు మనకు అభివృద్ధి చేస్తారనే ఒక ఉద్దేశంతో ఓట్లేస్తే ఇంతగానం అభివృద్ధి చేస్తున్న ముందుకు తీసుకుపోతున్న నాయకత్వంలో రేపు ఏ ఎన్నిక వచ్చినా కడియం శ్రీహరి గారి, కడియం కావ్య గారి ముఖం చూసి పైన రేవంత్ రెడ్డి గారు మనకు సహకరిస్తున్న తీరు చూసి అవతలోనికి ఏమైనా డిపాజిట్ దక్కినా కూడా మనకేం మాత్రం నీతి లేనట్టే అది మనం ప్రచారంలో పెట్టాలి, మనం చేస్తున్న పనిని తెలియజేయాలి, మనం ఎంత బాధ్యతగా మెదులుతున్నాం, కార్యకర్తలు కూడా ఎంత బాధ్యతగా ప్రజలకు మరి ప్రభుత్వానికి వారికి అనుసంధానకర్తగా పెట్టి ప్రజలకు ఎప్పుడు అందుబాటు నుండి మరి సహాయం సేవలు ఏ రకంగా అందిస్తుందో మనం అంతా వారికి తెలియజేయాల్సి ఉంది. మరి ఈ రకంగా ఏ నియోజకవర్గంలో ఇంత సిస్టమేటిక్గా లేదు. మొన్న ఏఐసిసి నుండి వచ్చిన ప్రతినిధులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పిండట, మేము ఎన్నో నియోజకవర్గాలకు మరి ప్రతినిధులుగా ఇన్ఛార్జీలుగా పోయినాం, స్టేషన్ కనుపురంత సిస్టమేటిక్గా అక్కడ నాయకుడు కానీ, నాయకుడి కింద పనిచేస్తున్న కార్యకర్తలు కానీ, అధికారులు కానీ, ప్రజలు కూడా అదే రకంగా అలవాటై ఒక సిస్టమ్గా అవపడ్డ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణతోటి బాగా ఉన్నది రాష్ట్రంలో అంటే ఒక స్టేషన్ కనుపూర్ కడియం శ్రీహరి నాయకత్వంలో అని మరి రాష్ట్ర ఏఐసికి మరి నివేదిక ఇవ్వడం మనకి ఎంత గర్వకారణం అనేది కూడా ఒక్కసారి మనం గుర్తెరగాలి. మరి ఈ రకంగా మన నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతూ నిరంతరం తండ్రి కూతురు నిద్ర లేక ఒక పక్క కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చట్లో మన ఎంపీ కావ్య గారు ముందున్నది. వారి పుణ్యానయ్యాల కాజీపేట లోకో షెడ్డు నా చిన్నప్పటి నుండి వింటున్నది, ఎన్నడూ కాలే. కడియం కావ్య గారి దయ వల్ల ఈ రోజు అది కొంత పురోగతి వచ్చింది. ఎప్పుడు మామూలు వెళ్ళిపోయాడు మనం హెలికాప్టర్ విమానాలు ఎక్కాలంటాం, అది ఎన్నడూ కాలే వినుడే. ఆ విమానాశ్రయాలు కూడా నిధులు తీసుకొచ్చిన ఘనత మన ఎంపీ కావ్య గారికి దక్కింది. ఈ నేషనల్ హైవే అమ్మటి ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయని మరి పెద్దలు సారను కావ్య గారు కేంద్రంలో ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులందరికీ కలిసి ఈ నేషనల్ హైవే అమ్మటి 2 సర్వీస్ రోడ్లు అక్కడక్కడ మరి ఆ వంతెనలు వచ్చే విధంగా నిధులు తీసుకొచ్చిన ఘనత కూడా మన నియోజకవర్గం మన నాయకులకే దక్కింది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంకా చాలా సార్లు మాట్లాడేది ఉన్నది, ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకెంత చెప్పినా కూడా గొడవనంత ఈ 20 నెలల కాలంలోనే నిధులు చేసుకున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా 3 సంవత్సరాలలో ఈ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో
ఈయన ఏ స్థాయిలో ఉంచబోతుండో ఒక్కసారి మనం ఊహించుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరందరూ కడియంను విమర్శించే వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా కడియం నాయకత్వాన్ని, కడియం కుటుంబాన్ని సమర్థిస్తూ వారి నాయకత్వంలో మనమంతా కలిసి పనిచేయడం ఒక అదృష్టంగా భావించాలని మీ అందరికీ కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నెహ్రూ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మీకు ముగించుకుంటున్నా. జై కడియం శ్రీహరి గారి నాయకత్వం, కడియం కావ్య గారి నాయకత్వం. థ్యాంక్ స్టేషన్ గన్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు శిరీషన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్టేషన్ గన్పూర్ అభివృద్ధి ప్రాధాత మనందరి అభిమాన నాయకుడు మన స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు పెద్ద కడియం శ్రీహరి గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ లింగయ్య గారికి, గ్రంథాలయ చైర్మన్ రామబాల గారికి, దేవస్థాన చైర్మన్ శ్రీధర్ బాబు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్యక్క గారికి, 4 మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దాదాపుగా ఒక 20-25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు కూడా ఇంత నాయకత్వం లేదు, ఇంతమంది కార్యకర్తలు లేరు. చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా కష్టాలు పడ్డాం. మనందరి అదృష్టం కొద్దీ కడియం శ్రీహరి గారు మన పార్టీలకు వచ్చిన కానీ చాలా ఉత్సాహంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కార్యకర్తలు కూడా అందరూ ఉత్సాహంగా పాత కొత్త అనే సమన్వయంతో నడిపిస్తున్న నాయకుడు ఎవరంటే మన కడియం శ్రీహరి గారు. ఈరోజు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో వన్ సైడ్గా దాదాపు ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ పుట్టిన కాంచెలి దాదాపుగా 3 మండలాల్లో ఉన్నప్పుడు నేను కూడా కొద్ది కాలం సార్తోనే ఉన్నాను. ఎప్పుడు కూడా జెడ్పీటీసీ ఎంపీ కాలేదు. ఈసారి మాత్రం చాలా చక్కగా చాలా నిబంధనతో చాలా అది చేస్తున్నాం. అందరం కూడా సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, ఎంపీపీలను గెలిపించుకునే బాధ్యత మనందరిపైన ఉన్నది. చాలా ఉత్సాహంగా ఉన్నారు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముగిస్తాం. నియోజకవర్గ స్థాయి అర్జునాల చెట్ల పంపిణీకి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దల పూజనీయులు గౌరవ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా రాంబాబు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి గారికి, మండల ముఖ్య నాయకులకు, నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు రాంబాబు గారు చెప్పినట్టుగా లబ్ధిదారులందరికీ అంటే ముఖ్యంగా ప్రతి నెల దాదాపుగా మన ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కొద్దిగా 15 days లేట్ అయినట్టుంది. లేకుంటే ప్రతి మంత్ ఈ సీఎం రిలీఫ్ కావచ్చు ప్రతి చెక్స్ వారు దగ్గరుండి ఆర్గనైజ్ చేసి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసుకొని ఇవ్వడం చాలా గొప్ప విషయం. సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మన నియోజకవర్గ స్థాయిలో వస్తే ప్రతి గ్రామంలో ఏ గ్రామం తీసుకున్నా కానీ ప్రతి గ్రామంలో ఏదో ఒక విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 10 ఏళ్ళు ఇంతకుముందు మేము కింద ఆఫీస్లో కూర్చొని అన్నగారితో అదే అనుకున్నాం. 10 ఏళ్ళు చాలా ఓడిపోయినాం మనం ఇక్కడ, మనము అన్నీ చేయలేకపోయినాం. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలిచిన తర్వాత కూడా గిట్లనే ఉంటారా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వేదిక పైన ఉన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పార్టీ నాయకత్వానికి, వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సీఎంఆర్ఎఫ్ మరియు ఎల్ఓసీల ద్వారా ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుకోవడానికి విచ్చేసిన మా లబ్ధిదారులందరికీ, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా భారతదేశ మొట్టమొదటి ప్రధాని, మనందరం చాలా గొప్పగా పిలుచుకునే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి.
పిల్లలందరూ ఆప్యాయంగా ప్రేమతో చాచా నెహ్రూ అని పిలుచుకునే గొప్ప వ్యక్తి యొక్క జన్మదినం, వారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించిన 11 నవంబర్ నాడు జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో అనేక రకాలైన వార్తలు, సోషల్ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారం, వాటన్నిటి నేపథ్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్న సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. 2023 నవంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్ మహానగరంలో ఒక్క సీటును కూడా మనము కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు. అవన్నీ కూడా బీఆర్ఎస్, ఎంఐఎం మాత్రమే గెలుచుకుంది, బీజేపీ మాత్రమే గెలుచుకున్నది తప్ప మనం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మహానగరంలో 2 ఉప ఎన్నికలు జరిగాయి. ఒకటి కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగింది, మళ్ళీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరిగింది. ఈ 2 ఉప ఎన్నికలలో కూడా హైదరాబాద్ మహానగర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టబడుతున్నారు అంటే అది కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు కాబట్టి, ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ అంటే అదొక మినీ ఇండియా. బిలియనీర్ నుంచి ఆ పూటకు తిండి లేని వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్లో ఉన్నారు. సినిమాలు తీసే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లతో మొదలుకొని ఇళ్ళల్లో పాసి పనులు చేసే వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్లో ఉన్నారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను మొదలుకొని ఇళ్ళ ముందట వాచ్మెన్ పనులు చేసే వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్లో ఉన్నారు. ఒక రకంగా జూబ్లీ హిల్స్ అంటే చాలా గొప్ప ఐశ్వర్యవంతులు, ధనవంతులు ఉండే ప్రదేశం అని మనం అనుకుంటాం. కానీ జూబ్లీ హిల్స్లో ఎక్కువ మంది పేదవాళ్ళు, స్లమ్స్లలో నివాసం ఉండేవాళ్ళు, ఇళ్లలో పనిచేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అదొక మినీ ఇండియా. అన్ని వర్గాల వారు, అన్ని రాష్ట్రాల వారు, అన్ని ప్రొఫెషనల్స్కి సంబంధించిన వారు జూబ్లీ హిల్స్లో ఉంటారు. ఆ జూబ్లీ హిల్స్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అది కూడా బ్రహ్మాండమైన, నాకు తెలిసి 25,000 నుంచి 30,000 ఓట్ల తేడాతోని కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. అంత బ్రహ్మాండమైన మెజారిటీతోని స్పష్టమైన ప్రజలు తీర్పు ఇచ్చారు అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరి ఆలోచనలను, ఆరోపణలను, అనవసరమైన రాద్ధాంతాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి అసలు సిసలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే ఈరోజు తీర్పు వచ్చిందని చెప్పడం నాకు సందేహం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయి కాబట్టి తీర్పు బ్రహ్మాండంగా మనకు అనుకూలంగా వచ్చింది. ఈ తీర్పును మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. నాకు తెలిసి తప్పనిసరి పరిస్థితులు డిసెంబర్ 15వ తారీఖు లోపట, రేపు డిసెంబర్ 2025 15వ తారీఖు లోపట స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఒకవేళ నిర్వహించకపోతే ఏదైనా కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే ఫండ్స్ అన్ని కూడా
ల్యాప్స్ అయిపోతాయి, మురిగిపోతాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీలు వివిధ కారణాల వల్ల సరైన పాలన లేకపోవడం వల్ల అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేసినా గ్రామ పంచాయతీలన్నీ కూడా మరీ అధ్వానంగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. నిర్వహిస్తేనే గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయి. నిధులు వస్తేనే ఆ గ్రామాలు బాగుపడతాయి. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని మన నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారి దయ వల్ల, ప్రభుత్వం యొక్క దయ వల్ల 1400 కోట్ల నిధులు తెచ్చుకున్నాం. మన నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. దీన్ని ఆ తీర్పును స్ఫూర్తిగా తీసుకొని మన దగ్గర జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అండగా తీసుకొని రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మన మధ్యన ఏమైనా విభేదాలు ఉంటే, కుటుంబంలో విభేదాలు ఉన్నట్టుగా మనం కూర్చొని పరిష్కరించుకుందాం. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు అందరం ఒక్కటే, ఒక తాటిపైన నిలబడి, ఒక ఆలోచన పైన నిలబడి పార్టీ సూచించిన వ్యక్తిని మనము గౌరవించి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఒక 10 మంది ఉంటే 10 మందిలో ఏకాభిప్రాయం రాదు. ఆటోమేటిక్గా 6 చెప్పిన వ్యక్తి మెజారిటీ అభిప్రాయం మేరకు మనం అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాం. మా మాట నడవలేదని మిగతా 4 దూరం అయితే, పనిచేయకపోతే వాళ్ళు పార్టీకి తీరిని ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీకే గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గ్రామాలలో మీరు కూర్చొని మీరే అభ్యర్థులను ఎంపిక చేసుకొని, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో అభ్యర్థులను ఎంపిక చేసుకొని ఆ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. దయచేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మనకు చాలా ముఖ్యం. అందరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యేగా నేనున్నాను, ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. గ్రామ స్థాయిలో కూడా సర్పంచ్ మనవాడు అయి ఉంటే, మండల స్థాయిలో జెడ్పీటీసీ ఎంపీపీ మనవాడు అయి ఉంటే ఇంకా ఎక్కువ వేగంగా అందరూ కూడా అనుకొని సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ చిన్న సూత్రాన్ని మనసులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. గ్రామ స్థాయిలో ప్రజల్లోకి, కార్యకర్తల్లోకి ఈ విషయాన్ని చొప్పించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మనకి పనులు కావాలన్నా ప్రభుత్వ పరంగానే చేసుకోవాల్సి వస్తుంది. మనం భిన్నమైన తీర్పు ఇస్తే మన గ్రామం పైన చిన్నచూపు ఉంటుంది. మనం అభివృద్ధిలో ఆగిపోతాం, నష్టపోతాం అనే విషయాన్ని కూడా మనం బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, కార్యకర్తల్లోకి తీసుకువెళ్ళాలి. నాయకత్వం వహించే వాళ్ళు, కార్యకర్తలు అనుకునే వాళ్ళు ఈ విషయాలను ఓటర్లకు, ప్రజలకు వివరించి చెప్పాలి. మన స్టేషన్ గన్పూర్ని ఎవరెన్ని రకాల మాట్లాడినా, మన పార్టీ వాళ్ళు కానీ బయట పార్టీ వాళ్ళు కానీ ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఒక్క మాట మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆధారాలతో సహా చెప్పగలను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చినన్ని నిధులు ఈ 2 సంవత్సరాల కాలంలో వేరే నియోజకవర్గానికి రాలేదు అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మనం సాధించిన ప్రగతి. మనం అంటే ఇష్టం లేని వాళ్ళు, మన పార్టీ అంటే ఇష్టం లేని వాళ్ళు, మనం అంటే గిట్టని వాళ్ళు మన పైన చెడు ప్రచారం చేయవచ్చు కాక, కానీ వాస్తవం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఈరోజు అభివృద్ధిలో, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే ముందంజలో ఉందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీన్ని మనము అవకాశంగా ఉపయోగించుకోవాలి. కొందరికి కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు,
కానీ అవి పార్టీకి నష్టం కల్పిస్తే నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఫరక్ పడేది ఏమి ఉండదు. మనకు మనం ఎక్కువ ఊహించుకుంటే తర్వాత ఎవరు కూడా దగ్గరికి రాని పరిస్థితి వస్తుంది. ప్రజలు మన ఇంటి ఉంటేనే మనల్ని ఎవరైనా పిలుస్తారు. మన గ్రామంలో మనం సర్పంచ్ ఎంపిక చేసుకుంటేనే మనకు ఒక గౌరవం ఉంటుంది. మన గ్రామంలో సర్పంచ్ రాక, ఎంపీటీసీ రాక, జెడ్పీటీసీ ఓట్లు పడక మనం మాత్రం పెద్ద లీడర్ అని చాలామంది అయితే చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప మీరు ఆశించిన గౌరవం మాత్రం దొరకదు, ఎవడు పట్టించుకోడు. దయచేసి ఇలా కడియం శ్రీగారు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇంత గౌరవం ఉన్నది. కడియం శ్రీగారు ఎమ్మెల్యే కాకపోతే అడిగేటోడు ఎవడు? అదేవిధంగా మీరు మీ గ్రామాలలో పలుకుబడి ఉంటేనే మిమ్మల్ని అడుగుతారు ఎవడైనా. మీ గ్రామంలో మీరు సర్పంచ్ ఎన్నుకుంటే, ఎంపీటీసీ ఎన్నుకుంటే, జెడ్పీటీసీ ఎన్నుకుంటే, మున్సిపాలిటీలో కౌన్సిలర్లను, మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటేనే మనకు గౌరవం ఉంటుంది. మనం ఎక్కడ కూడా తలవచ్చవలసిన అవసరం లేదు. ఎవరి ముందు కూడా మనము వెనకడుగు వేసి వెనక్కి తగ్గవలసిన అవసరం లేదు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చెప్పుకొని ముందడుగు వేసే అవకాశం, గల్లా ఎత్తుకొని తిరిగే అవకాశం, ధైర్యంతో ఓట్లు అడిగే అవకాశం ఉంది తప్ప మనం ఎక్కడ కూడా తప్పు చేసింది లేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యేగా మన నియోజకవర్గంలో సాధ్యమైనంత మేరకు అవినీతి, అక్రమాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో జరిగిన దానికి భిన్నంగా ఇప్పుడు పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్లు ఇస్తున్నాం, ఎల్ఓసీలు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ద్వారా ఆడబిడ్డల పెళ్లి ఖర్చులకు ఆర్థిక సాయం చేస్తున్నాం, లేదా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఏ ప్రభుత్వ పథకాన్ని అమలు చేసినా ఎవరి దగ్గర కూడా ₹1 మనం తీసుకోవడం లేదు, ఎవరి దగ్గర ₹1 ఆశించడం లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నేను కానీ నా పేరు చెప్పి కానీ ఎవరైనా మీరు డబ్బులు అడిగితే నమ్మవద్దు, ఎవరికి కూడా ₹1 ఇవ్వద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సాధ్యమైనంత మేరకు అవినీతి, అక్రమాలను తగ్గించే ప్రయత్నం చేద్దాం. ఎవరి బ్రతుకు ఎట్లా బతకాలో బతికే అవకాశాలు ఉంటే బతకొచ్చు. కానీ మనం సీఎంఆర్ఎఫ్ చెక్ ఇప్పించి, ఎల్ఓసి ఇప్పించి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి, లేకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆ పేదోళ్ళ దగ్గర 5,000, 10,000 తీసుకుంటే అవి బర్కత్ కూడా ఉండదు. బర్కత్ అంటే తెలుసా? బర్కత్ కూడా ఉండదు. ఎందుకంటే అట్లా అన్యాయంగా పేదవాళ్లకు దగ్గర లాక్కునే డబ్బులతో బర్కత్ కూడా ఉండదు. కాబట్టి ఆ రకంగా మనం ఎవరం చేయడం లేదు, చేయం కూడా. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మా కార్యకర్తలకు కూడా నిజంగా చేతులెత్తి నమస్కారం చేయాలి. మా వాళ్ళు కూడా ఎక్కడ కూడా నా మట్టుకు మాత్రం ఇంతవరకు పలానా గ్రామంలో ఈ రకంగా జరుగుతున్నదనే సమాచారం రాలేదు. నిజంగా మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మనం రాజకీయాల్లోకి వచ్చామంటే ప్రజాసేవ చేయడానికి, ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకు సహాయం చేయడానికి, ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు చేయూతనివ్వడానికి మనం రాజకీయాల్లోకి వచ్చాము. కాబట్టి ఒక్క పైసా కూడా ఆశించకుండా మనము ప్రజాసేవలో ఉండాలి అని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ప్రతి నెల మన ఒక్క నియోజకవర్గంలోనే దాదాపుగా 100 నుంచి 200 సీఎంఆర్ఎఫ్ చెక్లు ఇస్తాం. దాదాపుగా ఒక 50 ఎల్ఓసీలు ఇస్తాం. దాదాపుగా ఒక 250 కళ్యాణ లక్ష్మి చెక్లు ఇస్తాం. అంటే మన ఒక్క నియోజకవర్గంలోనే ప్రతి నెల దాదాపు ఎల్ఓసీలకు, సీఎంఆర్ఎఫ్లకు, కళ్యాణ లక్ష్మికి ద్వారా లేదంటే ₹3 కోట్ల ఆర్థిక సాయం ప్రతి నెల మన నియోజకవర్గ పేద వర్గాలకు చెందుతున్నది. ఈ రోజున కూడా దాదాపు 198 మంది లబ్ధిదారులు, అంటే 200 మంది, 198 మంది లబ్ధిదారులకు ₹1,05,00,000 ఆర్థిక సహాయం ఇవాళ ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. 198 మందికి ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాం.
1,05,00,000 ఆర్థిక సాయం చేస్తున్నాం. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక మాటలో చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాలి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. కష్టకాలంలో కూడా, మన ఆదాయం తగ్గిపోయిన పరిస్థితుల్లో కూడా, ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా కూడా పేద వర్గాల సంక్షేమము ఆగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోతున్నారు. దీన్ని దయచేసి ప్రజలందరూ గమనించాలి. గత 10 సంవత్సరాలలో ఏం జరిగింది? గత 10 సంవత్సరాలలో ఎమ్మెల్యే మొదలుకొని ముఖ్యమంత్రి వరకు, ఎమ్మెల్యే మొదలుకొని కల్వకుంట్ల కుటుంబం వరకు తెలంగాణపై పడి దోచుకున్నారు. వాళ్ళ ఆస్తులు ఎంతో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల పంచాయతీ వచ్చింది. కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ కుమార్తె కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళింది. అమ్మ, నువ్వు బయటికి ఎందుకు వెళ్ళినావంటే అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు, ఆ దోచుకున్న సొమ్ములో నా వాటా నాకు ఇయ్యంటే ఇస్తలేడు మా అన్న కేటీఆర్, అందుకే నేను బయటకు వచ్చినా అని చెప్పి కవిత చెప్తున్నాను. అంటే ఎంత దుర్మార్గంగా తెలంగాణ వనరులను దోచుకున్నారో, తెలంగాణ ప్రజలను పీక తిన్నారో దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఇది నేనంటున్న మాట కాదు. కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ కుమార్తె కవిత వాళ్ళ అన్న పైన, వాళ్ళ బావ హరీష్ రావు పైన చేసిన ఆరోపణలు ఇవి. మామూలు ఆరోపణలు కావు ఇవి. దోచుకున్న ఆస్తిలో, దోచుకున్న సంపాదనలో నా మాట నాకు ఈమెను అడిగితే ఇస్తలేరు, వాళ్ళే మొత్తం మెక్కేస్తున్నారు, బొక్కేస్తున్నారు అనే దాని మీద ఆమె ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా కవిత చేస్తున్న ఆరోపణలకు ముందుగా మీరు సమాధానం చెప్పండి. మా మీద విరుచుకుపడడం కాదు, కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడడం కాదు, ఆరోపణలు చేయడం కాదు. ముందుగా కవిత చేస్తున్న ఆరోపణల పైన మీరు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. మొన్న ఒక ఆమె సీరియస్ స్టేట్మెంట్ చేసింది. మొన్నొకసారి ఒక సీరియస్ స్టేట్మెంట్ చేసింది. ఏమని? ఒక ప్రాజెక్టుకు 1,100 కోట్లే ఉంటే దాన్ని హరీష్ రావు 1,700 కోట్ల రూపాయలు చేసి ఆ డబ్బంతా నొక్కేసిండు అని చెప్పి కవిత ప్రెస్ మీట్లో చెప్పింది. ఏదో చాటుమాటుగా కూడా చెప్పలేదు, నేరుగా ప్రెస్ మీట్లోనే చెప్పింది. వీరికి సమాధానం చెప్పాలి. మీరు మీ కుటుంబంలో జరుగుతున్న, మీ కుటుంబ సభ్యులు లేవనెత్తిన అంశాలకు, ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు. మీ ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి, రాజకీయ పరమైనవి. మీరు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారు, తెలంగాణ వనరులను దోచుకున్నారు అనే దానికి నిదర్శనమే జూబ్లీ హిల్స్ ఎన్నిక ఫలితం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీన్ని మనము జాగ్రత్తగా ప్రజలకు తీసుకువెళ్ళాలి. అన్నిటికంటే మించి మనము ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 1,400 కోట్ల రూపాయల నిధులు తెచ్చాము. ఇవన్నీ కూడా ప్రారంభ దశలో ఉన్నాయి. ఇవి ప్రజలకు ఫలితాలు ఇవ్వాలి అంటే, వాళ్ళ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించాలి అంటే కొంత సమయం పడుతుంది. ఇవాళ ఒక రోడ్ వేయాలంటే ఒక 6 నెలలు, సంవత్సరం పడుతుంది. ఒక 100 బెడ్ హాస్పిటల్ కట్టాలంటే ఒక సంవత్సరం పడుతుంది. ఒక ఇరిగేషన్ కెనాల్ లైనింగ్ చేయాలంటే ఒక సంవత్సరం పడుతుంది. అంటే మనం తెచ్చిన ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల కళ్ళ ముందు కనిపించాలి అంటే, అభివృద్ధి వాళ్ళకు అవపడాలి అంటే కనీసం ఇంకా ఒక సంవత్సరం సమయం కావాలి. ఇది మనం ప్రజలకు చెప్పాలి. పేపర్ల మీదనే చూపిస్తున్నారు అని అంటూరు కూడా ఉంటారు, కానీ పేపర్లతో పాటు క్షేత్రస్థాయిలో కూడా పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ పూర్తి కావడానికి ఒక సంవత్సరం పడుతుంది. ఒక సంవత్సరం తర్వాత స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం యొక్క అభివృద్ధి ఏ రకంగా ఉంటుందో, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ రూపురేఖలు ఏ రకంగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. మన నియోజకవర్గంలో R&B రోడ్స్ కానీ, పంచాయతీరాజ్ రోడ్స్ కానీ, హ్యామ్ రోడ్స్ ద్వారా
అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు మన నియోజకవర్గానికి వచ్చాయి. R&B ద్వారా 170 కోట్లు, పంచాయతీరాజ్ ద్వారా 140 కోట్లు, మొత్తంగా 310 కోట్ల రూపాయలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చాయి. అనేక రోడ్లు ఇప్పుడు దాంట్లో ఉన్నాయి, మామూలు మాట కాదు. అవి కావటానికి సంవత్సరం టైం పడుతుంది. దయచేసి వీటన్నింటిని కూడా మనం అర్థం చేసుకొని ప్రజలకు, మన కార్యకర్తలకు వివరించి చెప్పవలసిన అవసరం ఉంది. రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం పైన కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయాల్సిన అవసరం ఉన్నది. దానికి గాను మీరు గ్రామ స్థాయిలో కూర్చొని ఏమైనా చిన్న చిన్న తేడాలున్నా, అభిప్రాయ భేదాలున్నా వాటిని సరి చేసుకొని అందరూ ఒకే మాటతోని, అందరూ ఒకే ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ జెండా నీడన పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ, నా మట్టుకు నేను మీకు ఎవరికి కూడా నా పట్ల ఏ రకమైన అభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు. నేను పాత కొత్త అనే విషయాన్ని కూడా నేను ఆలోచన చేయడం లేదు. ఎవరైనా ఇంకా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకు ఎక్కడైనా అన్యాయం జరిగితే, సరైన గుర్తింపు లేకపోతే నాకు చెప్పండి, దాన్ని నేను సరిచేసే ప్రయత్నం చేస్తాను. నాకు అందరూ సమానమే. అందుకే నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులనే సంబోధిస్తున్నాను, పాత కొత్త అనే మాట లేకుండా. కాబట్టి దూరంగా ఉండి ఏదో అన్యాయం జరిగింది అని మీలో మీరు బాధపడడం కంటే, ఏదైనా విషయం ఉంటే ఇక మా మండలంలో ఈ రకంగా జరుగుతుంది, మా గ్రామంలో ఈ రకంగా జరుగుతుంది, నాకు ఈ రకంగా జరుగుతుంది అనే విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది, కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది అంటే 100% నేను మీకు అండగా ఉంటానని చెప్పుకుని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నాతో చెప్పకుండా, విషయాలు పంచుకోకుండా, అభిప్రాయాలను పంచుకోకుండా మీ అంతటా మీరే ఉంటే విషయాలు తెలియనప్పుడు మనం దాని పరిష్కారం కూడా చూపించలేమనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకువస్తూ, మనందరిది ఒకటే కుటుంబం. మనది సోనియా గాంధీ కుటుంబం, మనది రేవంత్ రెడ్డి గారి కుటుంబం, మనది కాంగ్రెస్ పార్టీ కుటుంబం. అందరం కలిసిమెలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.